సురేష్ అయ్య గారు ఆత్మీయ తండ్రి, కింద మా డేవిడ్ రాజ్ అయ్య గారు, వాళ్ళ ఆయన ఆత్మీయ తండ్రి పూర్తి గుడ్డివాడట, చాలా మహిమకరమైన సేవ చేశాడట. ఆయన చివరి దశకు వస్తున్నప్పుడు అందరికి కూడా ఎవరి సంఘాలు, నాన్న నేను చనిపోతే నువ్వు దిక్కులను అయిపోతావురా, పలానా సంఘం నువ్వు చూసుకో, వీడో నీకు కూడా పలానా సంఘం ఎంత వెళ్ళిపోరా అంటే ఏడ్చి కన్నీరు గార్చయ్యా, నువ్వు గుడ్డోడివి, నీకు 2 కళ్ళు కనపడవు, నేను కూడా నాకు బతుకు తెరువు, నాకు ఆధారం అంటూ రేపొద్దున్న పరిస్థితి ఏంటని నేను ముందు ఒక సంఘం చూసుకెళ్ళిపోతే కనీసం నువ్వు టాయిలెట్కి వెళ్ళటం కూడా వీలమ్మదే. మరి నువ్వు నా గురించి వెళ్తావు, ముసలోని ఎలాగో పోతాను లేరా, నేను చచ్చిపోతే నీ బతుకు కుక్కలకి పరిస్థితి రేపు నీకు ఎవరికి చిల్లిగవ దక్కనివ్వరా, రాజకీయాలు వచ్చేస్తీరా, నా మాట ఇండ్రా అంటే నువ్వు చచ్చిపోతే రోడ్డు మీద కరపత్రలు పంచుకొని తిరుగుతా, అడుక్కొని తిని బతుకుతా, కానీ నువ్వు బ్రతుకుండగా నిన్ను ఇలాగా దిక్కులేనులా వదిలేసి మాత్రం వెళ్ళలేనా. దినాన్ని చనిపోయారు, తన చేతులతో ఆయనకి అన్ని కార్యక్రమాలు చేశాడు, వచ్చాక ఆయన ఎల్లగొట్టారు, కట్టుబట్టలతో రోడ్డును పడ్డాడు. నేను వాట్సాప్లో ఒకడు మెసేజ్ పంపాడు, చూస్తే కన్న తండ్రి అన్నం తింటూ దగ్గుతో పడి చచ్చిపోతుంటే నీళ్లు పెట్టి ఓవర్ యాక్షన్, చాలు తాగు నీళ్ళు తాగు అన్నాడు కొడుకు ఉద్యోగస్తుడు. నా హృదయాన్ని ఎక్కువ బాధపరిచిన సంఘటనలు కొన్ని చెప్తాను మీకు. నేను పోనీ ఒకటి చెప్తాను, ఈ పూటకి ఎన్నో కష్టాలు జీవితంలో, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఈ రోజుకి సేవ అంటే రోజు సావేగా, గాయమేగా, అవమానం, నింద, ఇవన్నీ మామూలు. పడి 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 నా బాధలన్నీ మీకు అక్కర్లేదు, కానీ నాకు ఎవడన్నా ఈ అతివాద శక్తులు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ కాల్ మీరు మాట్లాడితే చాలు మీకు అర్థమైపోతుంది. మీరు కొత్తగా ఏం బాధలు పడక్కర్లేదు. ఆ ఫోన్లో వాడు మాట్లాడే బూతులు, నన్ను, నా కుటుంబాన్ని వాడు తిట్టే తిట్లు వింటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తాం కాబట్టి బతుకుంటాం తప్ప, అది మనం తిట్లు వినలేక కట్ చేసామనుకోండి మళ్ళీ చేస్తారు, కట్ చేసామని ఇంకో నెంబర్లు చేస్తారు. కానీ నన్ను ఎక్కువ బాధపరిచిన ఒక విషయం, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో చర్చికి వచ్చే కుటుంబం ఒకటి సడన్గా మానేశారు. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ లోతు విధానం, ఆలోచన విధానం అనండి, నిర్ణయ క్రమం అనండి, వాట్ ఎవర్ యూ కెన్ యాడ్ సంథింగ్ ఫర్ దాట్. ఈ రోజున మీరు శ్రద్ధగా ఆలోచన చేస్తే లోతు యొక్క విధానం, దాని పర్యవసానాలు, వీటిపై మనము దృష్టి సారించాల్సిన అధ్యాయానికి భాగానికి చేరుకున్నాం. ఇప్పుడు మనం ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క భారాన్ని, దేవుని సాన్నిహిత్యాన్ని, దేవునితో గడిపిన వైనాన్ని, ఒక్క కుటుంబం కోసం అతను దేవునితో పెనుగులాడిన విధానాన్ని మనం చూసాం. ఇప్పుడు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాము ప్రార్థనలు ఆలకించిన దేవుడు లోతును, అతని కుటుంబాన్ని రక్షించాలని సంకల్పించిన వాడై భయంకరమైన ఉగ్రతాగ్ని చేత నాశనం కాబోతున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క శిక్షా ఫలములో నుండి అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని రక్షించడానికి సంకల్పించినటువంటి దేవాతి దేవుడు స్వయముగా సొదొమ గొమొర్రా పట్టణాలకు దిగి వచ్చినాడనే సత్యాన్ని మీకు ప్రకటించడం నాకు చాలా సంతోషం కలిగిస్తా ఉంది. గతంలో దేవదూతలు అని ప్రస్తావించబడిన వారిద్దరూ దేవదూతలేమీ కాదని, ఆ బిరుదులతో పరిచయం అవుతున్న యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడేనని సకల ఆధారాలతో మీకు వివరించగలిగినాను గనుక మళ్ళీ ఆ ప్రస్తావన జోలికి పోకుండా ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనబడుచున్నటువంటి వారిరువురు కూడా లోతు ఇంటికి వచ్చి, మరి సొదొమ గొమొర్రాలోకి వచ్చి, అంటున్నాను అది ఎంత భయంకరమైన స్థలమైనా, మనము అడుగు పెట్టడానికి ఇష్టము లేనంత పాపిష్టి స్థలమైనా అందులో నుంచి బయటపడుటకు మనకు ఆసక్తి ఉంటే నిన్ను విడిపించుటకు అక్కడికైనా దిగి వచ్చే ఒక ప్రేమ గల దేవుని మనం కలుగున్నాం. ఇప్పుడు సొదొమ గొమొర్రాల పరిస్థితులు వివరిస్తే మనకే పోబుద్ది కదా, ఊరికి మనకే వెళ్ళబుద్ది కాదు. అలాంటి ఊరు అసలు చూడకూడదు బాబు అనిపిస్తుంది. అట్లాంటిది, అలాంటి పాపిష్టి స్థలానికి స్వయంగా దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు దిగి రావటం ఎంత ఆశ్చర్యకరం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మా ఊరు రావాలండి అని అనుకోండి, ఓకే, కూటమి పెడతారా, మీటింగ్ పెడతారా, సమకూరుస్తారా, ప్రజల్ని స్టేజ్ పెడతారా, మైక్ పెడతారా, ఇన్ని ప్రశ్నలు మైండ్లోకి వస్తున్నాయి. ఇంకొంతమంది అయితే జనం ఎంతమంది వస్తారు అనే ప్రాతిపదికన డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి.
కానీ ఒక్క 4 వ్యక్తుల కోసం సర్వశక్తి గల దేవుడు దిగి ఊరు వచ్చేయటం ఎంత అద్భుతమైన దైవ ప్రేమకు నిదర్శనం. నేటి సేవకత్వానికి ఎంత ఆదర్శం అది. ఇంత చేసి దేవుడు ఆ ఇంటికి వచ్చి అతనితో మాట్లాడుతున్న సందర్భంలో ఆ విషయాలన్నీ కొంచెం సేపు తర్వాత మాట్లాడతాను మీతో. నేను మీకు చెప్పాలనుకున్న పదం ఒకటే, అంతగా దేవుడు మాట్లాడి చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చే మూమెంట్లో లోతు చెప్పిన మాట, ప్రభువా అలా కాదు. ఎంత ధైర్యం సార్ అసలు మీకు, నాకు అర్థం కాదు. ఆ మాట ఒక ఆత్మీయ నాయకుడితోనే, ఒక తండ్రితోనే, ఒక దైవజనుడు చెప్పడానికే 10 సార్లు సంకోచిస్తాం మనం. ఏదైనా చెబితే అలా కాదండి అంటాక మనకు నోరు రాదు కముక్కున, 1కి 10 సార్లు ఆలోచిస్తాం. కానీ డైరెక్ట్గా దేవాది దేవుడితో అంటాడు, ప్రభు అలా కాదు, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. అసలు నువ్వు ఎందుకని ఈ టైపు, నువ్వు అసలు నీ జీవితంలో నీ కష్టాలు, నీ బాధలు, ఇంత దరిద్రం, ఇదంతా నీకు ఎందుకు వచ్చింది? నీ సొంత నిర్ణయాన్ని బట్టేగా, నీ సొంత ఎంపికని బట్టేగా. నీ చాయిస్ కరెక్ట్గా లేదని నీకు ఇప్పటికి అర్థం అవ్వలేదా? నీ నిర్ణయాలు నీకు మంచి ఫలం ఇవ్వలేదన్న సంగతి నీకు ఇంకా గుణపాఠం అవ్వలేదా? ఇంకెన్ని దెబ్బలు తగలాలా? ఇంకెంత నష్టం రావాలా? చివరికి అగ్ని ప్రళయం వచ్చి మీద పడిపోతున్నటువంటి ఆఖరి గడియలో కూడా ప్రభు అలా కాదు, ఇలా చేద్దాం, ఇంకా నీ తెలివే, ఇంకా నీ జ్ఞానమే, ఇంకా నీ నడిపింపే, నీ చిత్తమే. ఇంకెన్నో నష్టాలకో సరిగ్గా జరిగింది కూడా అదేగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే లోతు విధానం, లోతు నిర్ణయాలు నష్టానికి కారణమవుతున్నాయి. వ్యక్తిగతంగా లోతు పాపి కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పాయింట్. ఇతను ఒక వ్యభిచారానికో, ఇతను ఒక మద్యపానానికో, ఇతను ఒక దైవద్రోహానికో, నమ్మక ద్రోహానికో, రాజద్రోహానికో పాల్పడ్డ రకం కాదండి. ఆ సొదొమ గొమొర్రాలో నివసించిన పాపిష్టి ప్రజల మధ్యలో బ్రతికిన తర్వాత కూడా అతని గురించి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పేతురుతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ఆ నీతిమంతుడు లోతు. బైబిల్ డిక్లేర్స్ దట్ హీ వాజ్ రైచియస్ even after lived in such a place called Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలో నివసించిన తర్వాత కూడా అతను నీతిమంతుడుగానే బయటపడ్డాడు. వాట్ ఎ టెస్టిమనీ దట్ వాస్! ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. అంత పాపిష్టి జనం మధ్యలో ఉండి కూడా నీతిమంతుడుగా ఉండిన వాడికి ఎప్పుడూ దేవుని శిక్షే, ఎప్పుడు తీర్పే, ఎప్పుడు నష్టమే, ఎప్పుడు శ్రమే. ఏంటి కారణం? అతని ప్రవర్తనలో తప్పు లేదు, అతని నిర్ణయాలన్నీ తప్పే. గాట్ ద పాయింట్? అతని క్యారెక్టర్లో తప్పు లేదు, అతని ఎంపిక ప్రతిదీ తప్పే. అంటే కొట్టుకోవడానికి ఇచ్చిన నోటు దొంగ నోటు కాదు, కానీ తెచ్చిన వంకాయలు మాత్రం కుళ్ళు వంకాయలు పుచ్చులు. సెలక్షన్ రాదు అడిగి. మంచి నోటే ఇచ్చాడు 50 అయితం, కానీ తెచ్చిన మాత్రం పుచ్చు వంకాయలు. అతని క్యారెక్టర్లో తప్పు లేదు, అతని నిర్ణయాలన్నీ తప్పే. అతని ఆలోచన విధానమే తప్పు అసలు. అంటే అతని క్రియలు లోపభూయిష్టమైనవిగా, పాపిష్టివిగా కనబడవు, కానీ అతని విధానం మాత్రం ఎప్పుడు సరిగ్గా లేదు. అతని ఆలోచన విధానం, అతని నిర్ణయాలు, అతని ఎంపిక 150% మంది బాధతో చెప్తున్నాను ఈ మాట నేను. 150% మంది క్రైస్తవుల్లో ఉన్న ప్రధాన సమస్య ఇదే. వాళ్ళు అంత దిగజారిపోయి తాగేసి, అంత దిగజారిపోయి మళ్ళీ వ్యభిచారం చేసేసి, భయంకరంగా పాపిష్టి పనులు దొంగతనం చేసి అంతగా బరి తెగించిన వాళ్ళు అరుదుగానే ఉంటారు క్రైస్తవ్యులు. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా పేలవంగా ఉంటాయి. ఆత్మీయతనికి ఏమాత్రం మేలు చేయని నిర్ణయాలు, పరిశుద్ధాత్మను సంతోషపరచని నిర్ణయాలు, లేఖనానుసారంగా నిర్ణయాలు, దైవిక అనుభవాలకి, ఆత్మీయ సహవాసాలకి ఏమాత్రం ఉపకరించని నిర్ణయాలు. Because of this we need to think about a thought process, the way we take decisions. దీనిని బట్టి మన నిర్ణయాలు ఎలాగుంటున్నాయో, మన ఎంపిక తీరుతెన్నులు ఏమిటో, మన ఆలోచన విధానం ఏంటో, ఆ థాట్ ప్రాసెస్ని ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు మన ఆలోచన సరళి ఎలా ఉందో పరీక్షించాల్సిన ఒక అవసరత ఏర్పడుతోంది దీనిని బట్టి. అందుకే ద టైటిల్ పేరే లోతు విధానం. ఆలోచన విధానం కానీ, ఎంపిక చేసుకునే విధానం కానీ, నిర్ణయాలు తీసుకునే విధానం కానీ, వాట్ ఎవర్.
అతని వ్యవహార శైలి త్వరగా మీ ముందు కళ్ళ ముందు కనిపించేలాగా కొన్ని వచనాలు అలా చూద్దాం. దయచేసి గ్రంథాలు ఉన్నవారు త్వరగా నాతో పాటుగా రండి. ఆది కాండములోనే 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం. అతని హృదయములో, అతని భావాలలో, అతని ఆలోచనలలో ఉన్న లోపాలేంటో మీరు గమనించాలని నేను మీ ఎదుటికి వాటిని తీసుకొస్తున్నాను. 13వ అధ్యాయము 10-11 వచనాలు. చాలు మీరు గమనించాలి. లోతు తన కొరకు ఏర్పరచుకునేను అనండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫండమెంటల్ మిస్టేక్. లోతు తన కొరకు ఏర్పరచుకునేను. నేను ఎందుకది తప్పన్నానో మీకు అర్థమవుతుంది. 2-3 నిమిషాల్లో చూడండి, నన్ను చూస్తూ ఈ మాటలు వినండి. లోతు యొక్క పరిస్థితిని మనం ఆ నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ చూస్తే, చిన్నప్పుడే లోతు అమ్మ నాన్న చనిపోయారు. అలా చనిపోయినటికి అబ్రహాము చాలా జీవితాన్ని కాచి వడబోసిన పెద్ద మనిషా ఏమి కాదు పాపం. అతడు కాస్త చిన్నవాడే. అయితే అమ్మా నాన్న చనిపోయినందున వయసులో కొంచెం పెద్దవాడైనప్పటికీ ఒక తండ్రి అన్నట్లుగా లోతు బాధ్యతలన్నీ తీసుకున్నాడు. లోతు బాధ్యతలు ఎంతగా తీసుకున్నాడంటే అతను ఒక ముద్దన్నం పడేయటమే కాదు, తనతో సమానునిగా చూడటం ప్రారంభించాడు. తనకి వివాహం చేశాడు. వాళ్ళు చేసిన పోరాటాలలో, వ్యవసాయాలలో, వ్యాపారాలలో తనకు న్యాయపరంగా కాదు, కృపాసహితంగా వాటా ఇచ్చాడంట. నా భాష అది. ఇద్దరం కష్టపడ్డాం, ఏముందంటే అసలు ఇద్దరం కష్టపడతాం, నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలి కదరా. నీకు ఆలనా పాలన ఎవరు, నిన్ను పెంచింది ఎవరు, నీకు అమ్మ నాన్న అన్ని తానే నిన్ను ప్రయోజకుని చేసింది ఎవరు, నిన్ను ఒక ఇంటివాణి చేసింది ఎవరు, నా మందలు నా పశువుల కాపరులు. అసలు నీకు మందలు ఎక్కడిరా? ఇదంతా 100% దేవుని కృప ఒక ఎత్తు అయితే, అబ్రహాము చలవిదంతాను. అబ్రహాముకే మంచి మనస్సు లేకపోతే, అంత మనస్సాక్షి గలవాడు కాకపోతే, తనతో సమానంగా రేంజ్ ఇవ్వాలని తాపత్రయపడపోతే నీకు ఆ స్థాయి రాదు. అసలు వీడు ఎప్పటికీ నాకన్నా తక్కువే ఉండాలన్న మనసు అబ్రహాంకు ఉంటే అసలు రైజ్ అవ్వని వాడు క్యాండిడేట్ని పని కట్టుకొని పెంచి డెవలప్ చేశాడండి. బైబిల్ అలాంటి క్యారెక్టర్లు అబ్రహాం దగ్గర కనపడతాయి, యోసేఫ్ దగ్గర కనపడతాయి, దానియేలు దగ్గర కనపడతాయి. నాకు అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి బైబిల్లో. యోసేఫ్ చూడండి, సింహాసనం మీద కూర్చున్నాడు, ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు కదా యోసేఫ్. ఎవరు వచ్చినా గింజలు ఇవ్వాల్సిన యోసేఫే ఆ పొజిషన్లో ఉన్నాడు. కానీ యోసేఫ్ అన్నయ్యలు ఏ పొజిషన్లో ఉన్నారు? సంచి పట్టుకొని ఆకలితో ఎండిపోతున్న డొక్కలతో లైన్లో నుంచున్నారు. వాళ్ళని చూసేపాటి కడుపు తరుక్కుపోయింది. స్పెషల్గా విందు ఏర్పాటు చేశాడు, వరసల్లో కూర్చోబెట్టాడు, వంతులు చొప్పున అన్నాలు పెట్టించి వాళ్ళ కానుకలు ఇచ్చాడు. దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. వెంటనే రాజునకు మనవి చేయగా షడ్రక్ మెషక అబేద్నెగోలను 10 మంత్రి వర్గంలో తీసుకున్నారు. నేను డెవలప్ అవటం కాదు, మా వాళ్ళని కూడా డెవలప్ చేయాలా. కొద్దిమందికే ఉద్యోగం వచ్చిందా, మా ఊర్లో ఇంకెవరికైనా మన చుట్టాలు ఉద్యోగం లేని ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఆశ్రయం ఇద్దాం. కనీసం వాళ్ళు ఎగ్జామ్ రాసుకుంటారంటే మన ఇంట్లో అవకాశం ఇద్దాం, 2 రోజులు ప్రిపరేషన్ టైం ఇద్దాం. కొంతమంది కనీసం ఎగ్జామ్ రాసుకుంటే ట్రైన్ దిగి స్నానం చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతారంటే దానికి కూడా మేము ఉండలేదురా, బయటికి వెళ్తున్నావరా అని తప్పించే వాళ్ళు అందరూ ఉంటారు. ఒక ప్లాట్ఫామ్ కూడా ఇష్టపడరండి. బైబిల్ శ్రద్ధగా చదివేవాడికి ఇలాంటి దుర్లక్షణాలు తెలియకుండానే పోయి దేవుని ప్రేమ వచ్చేస్తుంది. బైబిల్లో ఆ శక్తి ఉంది. అలాంటి వాల్యూస్ నేర్పించిందండి బైబిల్ మానవ ప్రపంచానికి. ఇంతగా పెంచి పెద్ద చేస్తేనండి వాడికి పెళ్లి చేసి, నీ ఆస్తిరా, అరే ఈ 100 గొర్రెలు నీకు, ఈ 50 ఒంటెలు నీకు, అలా పనిచేశాడు. ఇదిగో నీకు పాలేరుల జీతగాలరా, వీళ్ళందరూ నీ ఆస్తిరా అని పనిచేశాడు. ఎక్కడో పొలం దగ్గర పశువుల కాపరులకు దెబ్బలాట వచ్చిందంట. అబ్రహాం యొక్క పశువుల కాపరికి వీడి పశువుల కాపరికి. అది అబ్రహాము నోటీస్కి వచ్చింది. నోటీస్కి వచ్చినప్పుడు పిలిచి ఏమన్నాడంటే, రే మనం బంధువులము, మన మధ్యలో వివాదం ఉండకూడదు, మనం సమాధానంగా ఉండాలి నాన్న. ఇట్లాగా మనం ఎడముఖం పెడముఖంగా ఉండి ఇది మన దాకా వచ్చి ఇది మంచిగా లేదు నాన్న, మనము కలిసి ఉండాలి. విస్తరించిపోయింది మన సంపద.
దూరంగా ఉందాం, ప్రేమలతో ఉందాం, ఈ లేని పొంతలకైనా పులుద్దరా బాబు అని చెప్పి మనం దూరంగా ఉందాం, విడిపోదాం, వేరువేరుగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుదాం అనగానే ఒక్క క్షణము ఆలస్యం చేయకుండా అరే రండ్రా అని మొత్తం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడండి. నేను అన్నాను, అతను చేసిన పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు ఏమైనా ఉంటే అన్నిటికన్నా పెద్దది జీవితానికి సరిపడింది ఇదే. అప్పుడు ఏమనాలండి లోతు అనేవాడు, అయ్యా ఏదో పశువుల కాపురు తప్పు చేస్తే తిట్టే హక్కు నీకుంది, కొట్టే హక్కునుంది, మాకు తండ్రివి నీవు, మమ్మల్ని వెళ్ళిపోమంట మేమేం తప్పు చేసామయ్యా, వాడు ఏం చేశాడు నాకు తెలిస్తే మీ దగ్గర రానిచ్చుండేవని కాదయ్యా, ఇప్పుడే కనుక్కుంటాను ఎక్కడ పొరపాటు జరిగిందో, అయ్యా వాడిని పనిలోంచి తీసేద్దాం, ఆ తప్పును సరి చేస్తానయ్యా, అంత మాట అనకయ్యా అనాలి కదండి వీడు. అసలు ఏదో ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నవాడు లాగా ఓకే అని టక్కని బయటికి వెళ్ళిపోతాడండి. చాలా మంది మూర్ఖంగా ఏమంటారంటే అది విధేయత అండి, వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయాడు, అది విధేయత అనరు. అదే విధేయత అయితే మరి రూతమ్మది ఏంటి మరి అవిధేయత? నాయనకాల రావు వెళ్ళిపోమని చెప్పాను, అయ్యో మనలేదా, అమ్మో నేను వస్తానన్నది కాబట్టి రూత్ అవిధేయరాలు అంటావా నువ్వు ఇక్కడ నిలిచి ఉండు, నేను బేతేలకి వెళ్ళాలి, గిల్గాలికి వెళ్ళాలి, ఎరుకోకి వెళ్ళాలి, యోర్దానికి వెళ్ళాలని ఏలియా చెబుతుంటే నేను వచ్చేస్తానని వెనకాల పడి పేచి పెట్టి వచ్చాడు, ఎలీషా అవిధేయుడు అంటావా? బాబు మీరు కూడా వెళ్ళిపోండ్రా అని యేసు 12 మంది శిష్యులు చెప్తే మేము ఎక్కడికి పోగలం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడమే, మేము ఎక్కడికి వెళ్తాం, మేము వెళ్ళాం అని శిష్యులు అంటే అది అవిధేయత అవుతుందా? మనస్సాక్షి వాతవేయబడ్డవాడు నయవంచనగా మాట్లాడతాను, తప్పుడు వ్యాఖ్యానాలు చేయ తప్ప అంత అడ్డగోలు వ్యాఖ్యానం ఇంకెవరికి పుట్టే ఛాన్స్ లేదు. అది అవిధేయత ఏంటంటే అది విధేయత ఎలా ఉందని మనం అది కాచుకునే అవకాశం కోసం కొంతమంది సమాధానం కోసం కాచు కూర్చోరు, విడిపోవటం కోసం కాచు కూర్చుంటారు. ఎప్పుడు తగు వస్తుందా, ఎప్పుడు గ్యాప్ పెరుగుద్దా, ఎప్పుడు అసమాధానమా, ఎప్పుడు ఎవడు బతడు బద్దమా, ఇది లోతు తలంపు, ఇది లోతు ఆలోచన, ఇది దయ్యము నడిపింపు, దీని వలన దేవుని శిక్షణ మీదకి వస్తుంది. చాలా తప్పిది. ఒక్క నాటికి బాగుపడలేదు, ఒక్కరోజు సుఖపడలేదు లోతు, అడుగున బతుకు గాయాలే, ఎటు పోతాడు అవమానమే. ఏంటా నిర్ణయం? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను. ఆ మాట వస్తే ఆ పరిస్థితి నాకు వస్తే నేనేం చేసి ఉండను అనుకుంటాను. బైబిల్ ఏ క్యారెక్టర్ చదువుకున్నాను అలాగే చదువుకుంటాను. ఒక పేతురు, ఒక ఇస్కరియోతు ఎక్కడ వచ్చినా నన్ను పెట్టుకుంటాను అక్కడ. అమ్మో నేనైతే ఏం చేసి ఉండేవాడిని. పేతురు నీళ్ళ మీద నడిచేశాడు, నేను నడవలేకపోదునేమో, భయపడిపోదునేమో. పౌలు ఆస్తులన్నీ అమ్మేసి నేనే సేవకు వెళితే అమ్మేసి బ్యాంకులు వేసుకుని వద్దునేమో, పౌలు అలా వదిలేసి వచ్చేసాడు. నేనే ఎలీషానైతే ఆ నాగలి ఆ ఎద్దులు అక్కడి నుంచి జాగ్రత్తగా చూసుకోరా బాబు అని చెప్పొద్దును, ఆయన నరికేసి వచ్చేసాడు. అమ్మో నేను అలా చెయ్యాలి, నేను అలా పోల్చుకుంటాను. కానీ ఒక్క ఈ లో దగ్గర వచ్చాను, నేను మాత్రం ఇలా చేసి ఉండేవాను కాదని ఖచ్చితంగా చెప్తాను. నేను ఎప్పుడైనా ధైర్యంగా దేవుని ఎదురు చెప్పగలను. నేనైతే ఏం చేస్తున్నానో తెలుసా, పరిగెత్తికి అబ్రం కాళ్ళ మీద పడిపోదు. అయ్యా నువ్వు ఏమన్నాను ఆ మాట నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను నేను. సురేష్ అయ్య గారు ఆత్మీయ తండ్రి, సికింద్రాబాద్ డేవిడ్ రాస్ అయ్య గారు, వాళ్ళ ఆయన ఆత్మీయ తండ్రి పూర్తి గుడ్డివాడట. చాలా మహిమకరమైన సేవ చేశాడట. ఆయన చివరి దశకు వస్తున్నప్పుడు అందరికి కూడా ఎవరి సంఘాలు, నాన్న నేను చనిపోతే నువ్వు దిక్కులను అయిపోతావురా, పలానా సంఘం నువ్వు చూసుకో, పలానా సంఘం నీకు అని పెద్ద పెద్ద పరిచయలు అప్పగించారంట. చివరిదాకా ఉన్నది ఈయన. రే వీడో నీకు కూడా పలానా సంఘం ఎత్తు నిలిపోరా అంటే ఏడ్చి కన్నీరు గార్చయ్యా, నువ్వు గుడ్డోడివి, నీకు 2 కళ్ళు కనపడవు, నేను కూడా నాకు బతుకు తెరువు, నాకు ఆధారం అంటూ రేపొద్దున్న పరిస్థితి ఏంటని నేను ముందు ఒక సంఘం చూసుకెళ్ళిపోతే కనీసం నువ్వు టాయిలెట్కి వెళ్ళటం కూడా వీలవ్వదే, నీకు స్నానం చేయటం కూడా కష్టమైపోద్దే, నువ్వు ఎలాగయ్యా అంటే, నువ్వు నా గురించి వెళ్తున్న ముసలిని ఎలాగో పోతాను లేరా, నేను చచ్చిపోతే నీ బతుకు కుక్కలు చెప్పిన ఇస్తే నీకు ఎవరికి చిల్లిగవ దక్కనివ్వరా, రాజకీయాలు వచ్చేస్తీరా, నా మాట ఇండ్రా అంటే నువ్వు చచ్చిపోతే రోడ్డు మీద కరపత్రులు పంచుకొని తిరుగుతా, అడుక్కొని తిని బతుకుతా, కానీ నువ్వు బ్రతుకుండగా నిన్ను ఇలాగా దిక్కులేనులా వదిలేసి మాత్రం వెళ్ళలేను. ఒకసారి కోపడరంట, నీకు బుద్ధి లేదురా, నీకు భవిష్యత్తు అర్థం కావట్లేదు, అంత మూర్ఖంగా ఆలోచిస్తావేంటి అని కోపడితే కూడా మీరు కొట్టండి, కానీ ఈ స్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేనయ్యా అంటే సరే నీ కర్మని. 14 సంవత్సరాలు ఒక్కడే ఆయనకి స్నానం చేపిస్తే చివరికి ఒక దశలో వృద్ధాప్యం వచ్చేస్తే ఆయన మంచం మీదే అన్నీ చేసుకుంటే అన్నీ చేయటం, ఏటు జడ్డు చంటి బిడ్డకి తల్లి చేసినట్లుగా 14 సంవత్సరాలు అయ్యగారు చేశారట.
అనుకున్నట్టుగానే ఆయన ఒక దినం చనిపోయారు. తన చేతులతో ఆయనకి అన్ని కార్యక్రమాలు చేశాడు. వచ్చాక ఆయన ఎల్లగొట్టారు. కట్టుబట్టలతో రోడ్డును పడ్డాడు. ఒక సంఘం కాదు, ఒక పరిచర్య కాదు, ఒక వస్తువు కూడా లేదు. ఆయన ఉన్నంత వరకే పెద్ద ఆయన వెళ్ళిపోయారని తన్ని తగలేశారు. రోడ్డుకు వచ్చాడు, ఏమీ లేదు. ప్రభా ఎక్కడికి వెళ్ళమంటారని అడిగారు. వచ్చారు. కట్టుబట్టలతో రోడ్ల మీద తిరుగుతూ ఆయన మెల్లిగా పరిచయం ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలోనే కొన్ని లక్షల కోట్లు ఖరీదు చేసే మందిరాలు ప్రభు ఇచ్చారు. మొత్తం అన్ని బ్రాంచుల్లో కలిపి సుమారు 9,000 మంది విశ్వాసులు ప్రతి ఆదివారం ఆరాధిస్తారు ఒక్క హైదరాబాద్లో. ఏ సంస్థలు కాదే, ఏ సపోర్ట్లు రిపోర్ట్లు కాదే. ఏమన్నా నేను అడుగుతాను, మరి ఆ డేవిడ్ రాజు గారికి వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎంతో అంతకన్నా ఎక్కువ కదండి లోతుకి అబ్రాము. అంతకన్నా ఖచ్చితంగా ఎక్కువే కదండి. నువ్వు ఎంత సింపుల్గా వెళ్ళిపోయావయ్యా లోతు, నాకు అర్థం అవ్వదు. తన ఈ పశువుల కాపుల గురించి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపు పొద్దున్న ఎందుకు వచ్చిందిరా బాబు, కొంచెం దూరంగా ఉందన్నా కానీ ఆ దూరంగా ఉండమన్న మాట ఎంత బాగా నచ్చేసిందండి. మరి ఆ మాట అన్నప్పుడైనా కాదనటమో, మౌనంగా ఉండటమో, బాధపడటమో ఏమీ లేదండి. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమకి వెళ్తాను, నువ్వు పడమకి వెళ్తే నువ్వు తూర్పుకి వెళ్తాను. మొదటి ఎంపిక కూడా నీదే అంటే, అయ్యి బాబోయ్ నేను ఎంపిక చేసుకుంటే మిగిలిపోయింది మీరు తీసుకోవటం ఏంటండి? లేదండి బాబు, మీరు పెట్టిన భిక్ష జీవితం అంతా. అలా కాదులేండి, మీరు ఏది ఇస్తారు తీసుకుంటాను అనాలి. పోనీ వెళ్ళిపోయే మనసు ఉన్నవాడు కూడా అంటాడు ఆ మాట. పోదామనుకున్నవాడు కూడా ఏమనాలండి, మీరు ఏది ఇస్తుంది భిక్ష పెట్టుకుంటాను బాబు అనాలి. అంతేగాని చూశాడు, ఒక పక్కేమో రాళ్ళు, ఇసుక, పర్ర, ఎందుకు పనికిరాని భూమి, మరొక వైపు యోర్దాను నదీ పరివాహక ప్రాంతం, పచ్చని దేవుని తోట వలె ఉందట. నైలు నదీ పరివాహక ప్రాంతం వలె ఉందట. నాకు ఈ పచ్చదంతా కావాలని అడరే, నీకు ఈడ్చి కొడితే 4 మనుషులు రా, 4 పశువులు కాపాలి. అబ్బరం దగ్గర 100 మంది జనం ఉంటారా. నువ్వు పచ్చదంతా తీసేసుకుంటే పెద్ద మనిషి రాళ్ళు రప్పలు ఏం తింటాడరా అంటాడు. ఎలాగపోయినా పర్లేదన్నంత ద్వేషం వచ్చేసిందా నీకు? అరే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడికిప్పుడు వచ్చిన ద్వేషమా ఇది? ఆలోచించండి మీరు. కొత్తగా ద్వేషం లేకపోయినా, పగ రగలేకపోయినా, ఒకటి మాత్రం 100% బల్లగుద్ది చెప్పగలను, అబ్రహాం మీద ఎలాంటి ప్రేమ లేదని మాత్రం చెప్పొచ్చు. ఏమంటారు మీరు? కొత్తగా పగ, ద్వేషం లాంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దు పోనోకే. కానీ అబ్రహాం మీద ఎలాంటి అటాచ్మెంట్ కానీ, అనుబంధం కానీ, ఆప్యాయత కానీ, వదిలి వెళ్ళలేని స్థితి కానీ, అతని క్షేమాన్ని కోరుకునే తత్వం కానీ అలాంటి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. నేను అడుగుతున్నాను, ఎందుకు లేవు? కొత్తగా పరిచయం ట్రైన్లో ప్రయాణికుల మీరు ఎందుకు లేవు? నీకు చిన్నప్పుడు అమ్మ బాబు చచ్చిపోతే అన్నీ చేసినవాడు ఎవడరా? నిన్ను పెంచినోడు ఎవడయ్యా? ఎవడి కనీరు నీ జీవితం ఈరోజు ఎలా ఉంటా కారణం? ఎవరి ప్రార్థనలు, ఎవరి పోరాటం. ఎంత ఈజీగా మర్చిపోయాడండి. నేను అంటున్నాను, అబ్రహాం ఇంటిలోనే ఉన్నాడు కానీ అబ్రహాం మీద ఎలాంటి ప్రేమానురాగాలు. నేను అంటున్నాను, దయచేసి ఆలోచించండి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో, సంఘంలో ఉంటున్నారు మీరు. నేనేం మర్మంగా మాయిగా చెప్పడం వల్ల తేటగా చెప్తున్నాను. సంఘములో ఒక ఆత్మీయ తండ్రి, బిడ్డలు, కాపరి, గొర్రెలు, నాయకుడు, అనుచరులు, సేనాధిపతి, సైనికులు, ఇవేగా బంధాలు. తోటమాలి, చెట్లు, ఇవేగా బైబిల్లో ఉన్న పదాలు. నేను అడుగుతున్నాను, దైవజనుడితో, మీ ఇంట్లో మీ భర్తతో, మీ తండ్రితో, మీ తల్లితో మీ అటాచ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ఒకసారి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుబంధాలు ఉన్నప్పుడు ఆ దైవజనుడి మీద నీకు ఆత్మలో ఎందుకు ఒక ప్రేమ, ఒక అనుబంధం ఏర్పడటం లేదు? ఇప్పుడు చూద్దాం. లోతు అబ్రహాముదే ఉన్న దినములు ఎప్పుడైనా తిరుగుబాటు చేశాడా? లేదు. ఎప్పుడైనా మోహం చేశాడా? లేదు. ద్రోహం చేశాడా? లేదు. ఎప్పుడైనా నష్టకారకుడు అయ్యాడా? లేదు. ఉన్నంతలో నష్టం ఎప్పుడూ చేయలేదు. కానీ అలాగని హృదయంలో ఏమాత్రం ప్రేమ కూడా. ఇప్పుడు నేను చెప్తున్నాను, అధిక శాతం క్రైస్తవ్యములో ఉన్నది ఇదే. ఎలాంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ దైవజనులతో లేని విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో భూమి మీద. ఇది నిజం. 22 సంవత్సరాలుగా దేశమంతా సంచరించి చూస్తున్నాను నేను. క్రైస్తవంలో ప్రేమలు పలచబడిపోతున్నాయి, అనుబంధాలు బలహీనపడిపోతున్నాయి. బ్రోకెన్ రిలేషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ కర్స్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ టుడే. మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోవటమే క్రైస్తవ్యంలో పెద్ద శాపం ఈ రోజున.
భార్య భర్తల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో, సహోదరుల మధ్యలో, ఆత్మీయ నాయకుడు అనుచరుల మధ్యలో, ఆత్మీయ నాయకుడు కాపరుల మధ్యలో, కాపరి విశ్వాసుల మధ్యలో ఎందుకో ఒక బ్రిడ్జ్ రావట్లా, ప్రేమ ఉండట్లా, అనుబంధం ఉండట్లా. నేను అంటున్నాను, ఒక్కసారి కళ్ళు మూసుకొని హృదయంలో చూడు. నీ తల్లి మీద, తండ్రి మీద, భార్య మీద, భర్త మీద, దైవజనుడి మీద, సంఘ కాపరి మీద, ఆత్మీయ నాయకుడి మీద నీ హృదయంలో ఎలాంటి ప్రేమ భావోద్వేగము లేదా? అయితే నేను చెప్తున్నాను, ఒక ప్రవచనంగా గుర్తుపెట్టుకో. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు, కానీ నీ భవిష్యత్తు మాత్రం బహుశా లోతు భవిష్యత్తు అవ్వచ్చు. ఇప్పుడున్నది ఇది, నెక్స్ట్ వచ్చేది అది. విత్తనం వేసేటప్పుడు విత్తనం తర్వాత వచ్చే మొలక షేపు రైతుకు తెలీదా? మొక్క ఎలాగుంటుందో. దానికి విపరీతమైన దైవజ్ఞానం అక్కర్లేదండి, సరిపోద్ది మాత్రం. ఈరోజు ప్రేమ రాహిత్యం నీలో ఉంది, అది నీ భవిష్యత్తులో లోతు భవిష్యత్తుగా మార్చుద్దని హెచ్చరిస్తున్నాను నేను. కేవలం ఒక దైవజనుడుగా నాతో రిలేషన్ గురించి చెప్పట్లేదు మీకు. మీ భార్య భర్తల మధ్యలో, తల్లి బిడ్డల మధ్యలో, తండ్రి కొడుకుల మధ్యలో, అత్త కొరల మధ్యలో, వాట్ ఎవర్ ద రిలేషన్, దైవికంగా, మళ్ళీ చెప్పనివ్వండి, దైవికంగా దేవుని వరంగా, దేవుని ఫలంగా నీకు ఇయ్యబడిన సంబంధం ఏదైనా ఈ దైవ ప్రేమతో ఉండి తీరాలది. ప్రేమ రాహిత్యమే సమస్య. ఇంత కలిసి జీవిస్తున్న కుక్క పిల్ల చచ్చిపోతే మొన్న ఏడుస్తున్నాడండి ఒకడు. పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఏడుస్తున్నాడండి. అది ఎంత పెంచినా బంగారు గొలుసు వేసిన కుక్కే కదా. కలుగును కాకండి కలిగిని, పోవును కాకండి పోతే ఒక రోజున. అది ఏంటి పెద్ద విశేషం? నేను వాట్సాప్లో ఒకడు మెసేజ్ పంపాడు, చూస్తే కన్న తండ్రి అన్నం తింటూ దగ్గుతో పడి చచ్చిపోతుంటే నీళ్లు పెట్టి ఓవర్ యాక్షన్, చాలు తాగు, నీళ్ళు తాగు అన్నాడు కొడుకు, ఉద్యోగస్తుడు. కన్న తండ్రి భార్య బయట కూర్చోబెట్టి, కోడలు పచ్చడి మెతుకులు పెట్టింది ముసలాయనికి. అవి తింటుంటే గొంతు పట్టి దగ్గుతో ప్రాణం పోయే పరిస్థితి వస్తుంటే ఇలా ఉద్యోగం వచ్చిన కొడుకు నీళ్ళు అలా ఇసిరిపెట్టి ఓవర్ యాక్షన్ వద్దులే తాగు. హృదయం ద్రవించిపోయింది. నేను అదే మనిషి ఇంటికి వెళ్ళగానే కుక్కపిల్ల ఎదురొస్తే దాని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. నీ కన్న తండ్రిని బయట కూర్చోబెట్టుకుని అన్నం పెట్టి కుక్క కొంపలో అన్నం పెడుతున్నామంటే నువ్వు ఎవడవరా నువ్వు అసలు? వాడికి ఏదైనా తీర్పు తీర్చి శిక్ష విధించే జపాన్ నీకు అధికారం ఇచ్చానంటే చెత్తగొడేస్తాను పడుకుని నేను పట్టుకుని. అంత బాధ కలిగిందండి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మానవ సంబంధాలు ప్రేమరాహిత్యంగా మారిపోతున్నాయి. నేను అంటున్నాను, అది ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఎన్నో విషయాలు ఉంటాయండి. పరిస్థితులను బట్టి మలుసుకోవటానికి మనది ఏమన్నా కాంట్రాక్ట్ అపోడా? We are not in a contract relation, but we are in a covenant relation. మనం కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు, మనం నిబంధన చేసుకున్నాం. రుతమ్మ ఆత్మీయ తల్లితో ఏమంటుంది? నీ దేవుడే కాబట్టి, నీ జనమే కాబట్టి నువ్వు నివసించే చోటే నేను అక్కడే మరణిస్తాను. అది నిబంధన అండి. We are such a covenant people in this world. నీ కుటుంబ జీవితం అంతే. ఈ విషయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటే ఒకవేళ దీన్ని హృదయాన్ని కఠినం చేసుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నాను నేను. హృదయం కఠినం చేసుకోవద్దు, లోబడిపో దేవునికి, అప్పగించుకో ప్రభు నడిపింపుకి. ఆ ప్రేమ రాహిత్యం మంచిది కాదు, చాలా డేంజర్ అది. నీ భార్య పట్ల, భర్త పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, అత్త పట్ల, మామ పట్ల, ఆత్మీయ తండ్రి పట్ల, దైవజనుడి పట్ల నీకెందుకో మనసులో ప్రేమ తగ్గుతోంది అనిపిస్తే గనక, ప్రేమ లేనట్టు తెలుస్తోంది అంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ప్రేమ లేకపోవడం ఎంత నేరం కాకపోతే, ఎఫెసీ సంఘాన్ని పట్టుకొని ప్రకటన 2లో ప్రభువారు మొదటి ప్రేమ నువ్వు సంపాదించుకోలేకపోతే నీ దీప స్తంభం దాని చోట్ల నుంచి తీసేస్తానన్నాడు. యు విల్ లూజ్ యువర్ పొజిషన్, ప్లేస్ ఇన్ హెవెన్. ఏం తమాషా మాట అది? తాగుడా, తిరుగుడా, దొంగ పని ఏమీ లేదు సార్. ప్రేమ లేదు, ఒక్క కారణం బట్టి పరలోకం తెచ్చి పడేశాడు. మొదటి వైఫల్యం లోతు విధానంలో. మంచిగా ఉంటాడు, ఏ కీడు చేయడు, ఏ నష్టం చేయడు, తన బాధ్యత తను చేస్తాడు. కానీ ప్రేమ, ఎలాంటి అనుబంధం, ఆప్యాయత, ఆరాటం ఏముండదు. ఈ స్థితిలో ఎవరున్నా సరే పశ్చాత్తపడి దేవుని కాళ్ళ మీదకి వచ్చి, ఆయన ప్రేమకు సోర్స్ ఆయనే,
ఆమెన్ అనండి గట్టిగా. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ఆయనే ప్రేమ సముద్రం. సముద్రంలో నీళ్లు చెంబులతో బకెట్లతో గ్యాలలు ఎన్ని తోడినా తగ్గే కాదు. ప్రేమను ప్రపంచానికి ఇవ్వగలిగే ప్రేమ సముద్రం. ఆమేన్. కనుక ఆయన దగ్గర రండి, ప్రభువా నీ ప్రేమతో నింపు. ఐ రియల్లీ లవ్ దట్ వర్డ్, మోర్ లవ్, మోర్ పవర్, మోర్ ఆఫ్ యూ. నాకు చాలా ఇష్టం. నీ ప్రేమ నీ నుంచి కావాలన్నా, నీ ప్రేమతో నింపబడాలి ప్రభువా. లౌకిక భౌతిక ప్రేమ కాదు, ఒక దైవికమైన ప్రేమ. అంటే దేవుడు ప్రేమించినట్లు ప్రేమించగలిగేది. దేవుడు ఎలా ప్రేమిస్తాడు? షరతులు లేకుండా ప్రేమిస్తాడు. దేవుడు ఎలా ప్రేమిస్తాడు? ఆజ్ఞలు పెట్టి, రూల్స్ పెట్టి, ప్రయోజనాలని చూసి లెక్కబట్టి, ఈ సంవత్సరం నీ వల్ల నాకే ఫలం కలలేదు కాబట్టి నువ్వు వేస్ట్ అనడు. ఆయన ప్రేమించే గుణం కలిగిన వాడు కాబట్టి, ప్రేమ అయ్యి ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తాడు తప్ప, ప్రేమించదగిన క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ప్రేమించాడు, అంతే. దట్స్ వాట్ గాడ్స్ లవ్ ఈస్, వితౌట్ ఎనీ కండిషన్. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, నేను ఆశపడతాను ఈ దినం వింటూ ఉండగానే మీ అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమతో మిమ్మల్ని నింపునుగాక, అగాపేతో నింపునుగాక, పరలోక ప్రేమతో హృదయాలు నిండునుగాక, ఒక దైవికమైన పరిశుద్ధమైన ప్రేమ మీ నరాలలో నిండి ప్రవహించునుగాక. దేవుని ప్రేమ కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు మారిపోవాలి. ప్రేమ కలిగిన సంఘాలుగా మన సంఘాలు ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాం. అతని దగ్గర 11వ వాక్యం కూడా చూద్దానా? చూడండి, అబ్రహాం ఎక్కడ ఉంటున్నాడు, ఇతను ఎక్కడ ఉంటున్నాడు? సొదొమలో గుడారం వేసుకున్నాడంట. నువ్వు ఈయన వదిలేసావు, మంచిదే. అక్కడ ఆ పాయింట్లో మీకేం చెప్పాను? అతని దగ్గర పాపాలేమీ లేవు కానీ ప్రేమ లేదు. ఎన్ని సంవత్సరాలు పెంచినా, పెద్ద చేసినా, ఆత్మీయంగా చూసుకుంటే వాక్యం నేర్పి, ఉపదేశం నేర్పి, బలపరిచి ఎన్ని రకాలు చేసినా ఒక ప్రేమ మాత్రం పెరగలేదు. అది ప్రేమ లేకపోవటం, అనుబంధం రాకపోవటం ఒక లోపం. నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇప్పుడు రెండవ మాటలో మనకు కనిపిస్తున్నటువంటి భావన ఏంటంటే, సరే నువ్వు దూరం వెళ్ళిపోయావు, సొదొమలో ఎలాగుంటున్నావు అసలు? అబ్రహాం ఇంటి దగ్గర పడికొట్టి ఎలా ఉండేదండి? మాట్లాడితే పొద్దున్న దేవుడు కనపడతాడు, మాట్లాడతాడా, వెంటనే బలిపీఠం కట్టేస్తాడు. ఎన్ని బలిపీఠాలు కట్టాడండి అబ్రహాం? దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన ప్రతిసారి వెంటనే యెహోవాకు అక్కడ ఒక బలిపీఠము కట్టు, ఒక బలి అర్పణ చేశాను. అస్తమాటు బలిపీఠం, బలి అర్పణ, బలిపీఠం, బలి అర్పణ, హోమం, ధూపం, స్వరం. ఇదే ప్రపంచం కదా అబ్రహాం దగ్గర. సాగిపోవటం, ప్రయాణం చేయటం, ఇదే నడిపి అబ్రహాం దగ్గర. అలాంటి నీవు సడన్గా వచ్చి ఒక గుడారం వేసుకుంటున్నావంటే ఆ చుట్టుపక్కల వాతావరణం మనం చూడాలా? నువ్వు సొదొమలోకి అడుగు పెట్టగానే నీకు అర్థమైపోద్ది వాతావరణం, ఆ పరిస్థితి ఎలాగుంటుందో. కొన్ని భయంకరమైన ప్రమాదకరమైన పాపిస్ట్ ఏరియాస్ ఉంటాయి. నీకు తెలియకుండా ఆయనలోకి అడుగు పెట్టిన వెళ్ళేప్పుడు 2 నిమిషాలు అర్థమైపోతా, బాబు ఇక్కడ వాతావరణం తేడాగా ఉంది, మనుషులు ఎలా ఉన్నారేంటి ఇక్కడ, అమ్మో ఏంటి ఎలా మాట్లాడుతున్నారేంటి, అమ్మో ఇలా చూస్తున్నారేంటి వీళ్ళు, అమ్మో ఇది మనం రావాల్సిన ఏరియా కాదనమాట. నీకు 5 నిమిషాల్లో అర్థమైపోద్ది కదా. చిచ్చి అనవసరంగా ఇక్కడికి వచ్చాం అనిపిస్తుంది, ఏదో అవసరాన్ని బట్టి పనిని బట్టి తెలియక వెళ్తే కూడా. కానీ అక్కడ నివసించాలని ఇక్కడ ఇల్లుకి అద్దెకిస్తారండి అని అడుగుతాం మనకి అసలు. అప్పుడు మాకు అట్లాంటి ఏరియా కానీ తగిలితే మాము ఇటు వచ్చే వేంద్ర బాబు అని బయటపడతాం, ఇక్కడ ఇల్లు అద్దెకిస్తారండి, ఇక్కడ ఏమన్నా మాకు ఇల్లు అమ్ముతారండి అడుగుతాం అసలు. నువ్వు దర్జాకి ఎట్లా సెటిల్ అయ్యావు అంటే, ఇందాక అబ్రహాం మీద ప్రేమ లేదన్నాను, ఇప్పుడు రెండో మాట, ఇతని హృదయంలోకి అసలు ఏ అనుభవం వెళ్ళలేదు, అనుభవాలు ఏమి వెళ్ళలేదు. దర్జాగా ఉండగలుగుతున్నాడండి. నా హృదయాన్ని ఎక్కువ బాధపరిచిన సంఘటనలు కొన్ని చెప్తాను మీకు. నేను పోనీ ఒకటి చెప్తాను ఈ పూటకి. ఎన్నో కష్టాలు జీవితంలో, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఈ రోజుకి సేవ అంటే రోజు సావేగా, గాయమేగా, అవమానం, నింద, ఇవన్నీ మామూలు. పడి 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 నా బాధలన్నీ మీకు అక్కర్లేదు. కానీ నాకు ఎవడన్నా ఈ అతివాద శక్తులలో ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ కాల్ మీరు మాట్లాడితే చాలు మీకు అర్థమైపోతుంది. మీరు కొత్తగా ఏం బాధలు పడక్కర్లేదు. ఆ ఫోన్లో వాడు మాట్లాడే బూతులు, నన్ను, నా కుటుంబాన్ని వాడు తిట్టే తిట్లు వింటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్తాం కాబట్టి బతుకుంటాం తప్ప, అది మనం తిట్లు వినలేక కట్ చేసామనుకోండి మళ్ళీ చేస్తారు, కట్ చేసామని ఇంకో నెంబర్లు చేస్తారు, ఇంకో నెంబర్లు చేస్తారు, ఇంకో నెంబర్లు చేస్తారు. మీ జీవితంలో చచ్చిపోవాలనిపిస్తాడు ఫోన్ కాల్స్ ఇంటే మీరు, అంత ఘోరంగా ఉంటాయి. కానీ నన్ను ఎక్కువ బాధపరిచిన ఒక విషయం, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో చర్చికి వచ్చే కుటుంబం ఒకటి సడన్గా మానేశారు.
పలుమార్లు వారిని దర్శించి ఎందుకు రావట్లేదు అండి, ఏంటి ప్రాబ్లం అయినా సరే ఏం లేదు కదా, అయ్యి ఇదే కనపడలేదు. రక్షణ పొందిన బిడ్డలు కదా, ఆదివారం ఎలాగింట్లో ఉండిపోతారు అసలు అని నేను చాలా బాధపడిపోయి ఒక బాబుని అడిగాను, నాన్న వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారా అసలు ఏంటంటే, నాకు వచ్చిన సమాచారం విని షాక్ అయ్యానంటే తెలుసా, వాళ్ళు మళ్ళీ లోతరన్ చర్చికి వెళ్తున్నారు. షాక్ తిన్నాను, ఏంటి వాళ్ళకి అసలు ముంచద బాప్తిస్మే లేదు కదా, అది సరికాదని తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చారు, పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డారు, ఆది అపోస్తుల బోధ నేర్చుకున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ అభిషేకం, నడిపింపు, ఉపదేశం ఇవన్నీ చూసి ఇలాంటి వచనం ఎక్కడ వినలేదన్నావు, ఇలాంటి ఉపదేశం మాకు కావాలన్నావు, ఇలాంటి చోట చచ్చిపోతానన్నావు, ఇప్పుడు సడన్గా ఏంటి, సరే చర్చి మానేసావంటే అదొక ఎత్తు, అబ్రహాము గుడారం వదిలిపెట్టాలని ఒక పాయింట్, కానీ సొదొమలో ఎట్లా ఉండగలుగుతున్నావు అసలు నువ్వు ఏ క్లాస్ అయినా 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఖాళీ చేసావంటే ఓకే, కానీ ఫుట్పాత్ మీద ఎలా పడుకున్నావు, అది పాయింట్. ఒక్కసారికి అక్కడికి ఎలాగెళ్ళిపోయావు? నాకు అనిపించింది సొదొమలో కూడా లోతు ఉండగలిగినప్పుడు ఈ లోదరన్ చర్చిలో ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. నా బుర్ర పనిచేయలేదండి. నేను ఏమన్నానంటే లోతరన్ సంఘాలకు నేను వ్యతిరేకం కాదు, ఎందుకు ఆ సంఘాల్లో కూడా వెళ్తాను, వాక్యం చెప్తాను, వాళ్ళకి ఏం చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళాను నేను, మీది 1వ తరగతి, 1వ తరగతి తప్పు కాదు, 1వ తరగతి ముఖ్యం, కానీ పునాదిగా మీరు పై తరగతులకి రండి. 1వ తరగతి వేస్ట్ అనేవాడు వేస్ట్, 1వ తరగతి చాలు అనుకునేవాడు కూడా వేస్టే. లోతరన్ తప్పు కాదు, లోతరన్ అనుభవంలో చిలకరింపు దగ్గర ఆగిపోవడం ఖచ్చితంగా తప్పే. ప్రతి లోతరన్ చర్చికి ఆ చర్చలో చెప్తాను మాటలు కాదు, మొన్న ఇక్కడ కూడా చెప్పాను గోపాలపట్నంలోనే, మీరు ఇక్కడ ఆగిపోకూడదు, రావాలి పైకని. అబద్ధం చెప్పేవాడికి టెన్షన్, ఇప్పుడు ఇక్కడ ఒక మాట అప్పుడు కూడా తేడా వచ్చేద్దని, సత్యం చెప్పేవాడికి భయం ఏముంటుంది, ఎక్కడి నుంచి చెప్తాను దర్జా కేసు రక్త వెజ్జేయం, అందులో అనుమానం ఏముంటుంది. కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి, అంటే ఎన్నడూ ద్రోహం చేయలేదు, ఎప్పుడు సంఘానికి కీడు చేయలేదు, నష్టం చేయలేదు, కానీ బుద్ధికి ఎదుర్కొంటూ కూర్చొని బుర్రూపి వాక్యని ఆమేన్ హల్లెలూయా ఎన్ని చెప్పినా ఉపదేశం వాడు హృదయంలోకి వెళ్ళలేదండి. అసలు మీకు ఈజీగా అర్థం కావాలంటే ఒక మంచి జన్మకు మర్చిపోలేమన్నంత రుచికరమైన పదార్థం పెట్టామనుకోండి, మీకు తిని వావ్ ఎక్సలెంట్ సూపర్ అని మురుచుకుంటూ తిన్నాం, ఓకే హ్యాపీ. ఆ తర్వాత పచ్చ గడ్డి పెట్టాం, అది కూడా వావ్ అని తిన్నాం. ఇప్పుడు నాకు మెంటలు వచ్చేది, ఈడందాక ఇంత అమూల్యమైన దాన్ని ఎలాగన్నాడు, ఇప్పుడు ఇది రుచి లేదా, ఇది రుచి ఉందా, అసలు ఈ టేస్ట్ తెలియని యూజ్లెస్ ఫీలో కదా పొరపాడైపోతాం. మరి ఆడికి నాలుగు లేదు, ఉత్తి ప్లాస్టిక్, అది ఆడికి ఏమి స్పందన లేవు, నాలుగు మీద రుచి మొక్కలు లేవు వాడికి. మహిమ కలిగిన ఉపదేశం, ఆది అపోస్తుల బోధ, రాకడ సందేశాలు, సిద్ధపాటు, వైరాగ్యం, వేరుగుబాటు జీవితం, పరిపూర్ణత, ఇదెంత సూపరో, వట్టి పిట్టకథలు కూడా సూపర్ ఆడికి. అసలు ఆడేంటి అయిపోరా నాకు అర్థం కాదు. అదే అంటున్నాను, నువ్వు పాపం చేయవు, ప్రార్థన చేయవు, ఏంటి అయిపోరా నీవని, ఏటో కట్టరా నువ్వు. పొద్దున్న లేస్తే వైరాగ్యం, సమర్పణ, నడిపింపు, బలిపీఠం, దర్శనం, స్వరం, ఇలాంటి బ్యాచ్లోంచి బయటకు వచ్చి సంవత్సరాల కొద్దీ అక్కడ పుట్టి పెరిగి పెద్దోడయ్యి బయటకు వచ్చి అలాంటి అబ్రహాము శిబిరాన్ని ఇంకొకటి తయారు చేయాల్సిన వాడై ఉండి సొదొమలో సెటిల్ అయిపోయాడు. నేను కనుగొన్న ఒక నూతన పాయింట్ చెప్పనా, సొదొమలో లోతు సంతోషించాడా, పరిశుద్ధాత్ముడే సాక్ష్యం చెప్పాడు, అతడు మనసును నొప్పించుకుంటూ బతికాడు అక్కడని. అంటే అతను వాతావరణం కానీ అక్కడ పడికట్టు కానీ పద్ధతులు కానీ నచ్చలేదండి. మరి నచ్చనోడివి మరి అబ్రాహం దగ్గరికి వచ్చేయచ్చు కదా, నువ్వు అక్కడ ఎందుకున్నావు? ఒకే పాయింట్ అక్కడ, ఎక్కడ ఇతడు న్యాయాధిపతి స్థానంలో కూర్చున్నాడు. పాయింట్ పట్టుకున్నావా? అంటే ఇడు అక్కడికి ఏం వెళ్ళింది, ఇడికి అక్కడికి పదవి వచ్చిందండి. అబ్రహాం దగ్గర ఉంటే పదవి ఉండదు, నా కుమారుడు ఉండు ఇంట్లో అంటాడు అంతే, కొద్దిగా గొప్ప ఆస్తి ఇచ్చాడు, కానీ అయ్యారు అంటాం, దండాలు పెడతాం, ఇదంటే ఇంట్రెస్ట్ ఇడికి. ఇక్కడ దొరుకుతాడు ఇది, బయటికి వెళ్ళిపోయాడు. ఇందాక నేను చెప్పిన టౌన్షిప్ సాక్ష్యం అదే, అక్కడికి వెళ్ళగానే ప్రెసిడెంట్ చేసి పడేశారు కమిటీ వేసి.
జఫన్యాయి గారి దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాం, మాకు అసలు గుర్తింపే లేదు. ఇక్కడికి వచ్చే మమ్మల్ని ఎంత గుర్తింపు దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. దేవుడు వాడుకుంటున్నాడో నువ్వు ఇంకెక్కడ వాడబడుతున్నావు అర్థమవుతుంది కదరా. చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినవాడు నాకంటే ఒక బలమైన అభిషేకంతో వాడబడుతున్న దైవజనుడు నేను నడిపింపులో ఉంటే సంతోషపడతాను నేను. తిమోతి పౌలు దగ్గరికి వెళ్తే ఆత్మీయతను ఆనందపడ్డాడు, ఆనందంగా ఇచ్చాడు తిమోతిని. నేను ఒక మామూలు చిన్న సేవకుని, దేన సేవకుని, ప్రభు ఇచ్చిన కృపలో రోషం కలిగి చచ్చిపోలగా ఉపదేశంలో రాజీ పడకూడదని బతుకుతున్న వ్యక్తిని, నాకంటే అభిషేకం కలిగి, కృప కలిగి, వరాలు కలిగి వాడబడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మీలో ఎవరైనా నాకంటే మంచి మహిమ గల సంఘంలో మీరు ఉంటారంటే నేను సంతోషంగా ప్రార్థన చేసి పంపించి నా కారులోకి దిగబెడతాను, ఇబ్బంది లేదు నాకు. కానీ ఆ తక్కువ స్థాయి అనుభవాల్లో 7వ క్లాసు పాస్ అయ్యి 3వ క్లాసులో కూర్చుంటానంటే సిగ్గు రోషం ఉండొద్దు. నీ రేంజ్ అంటే స్టాండర్డ్ ఏంటి, బతికేంటి? లోతును ఆలోచిస్తే అతనికి అసలు నచ్చలేదంట సొదొమ గొమొర్రా, మనసంతా బాధ అయిపోయేదంట. కానీ సొదొమ గొమొర్రాలోనే చచ్చిపోతానంటాడు. ఎందుకంత ఇంట్రెస్ట్? పదవి సార్, కుర్చీ. ఊర్లో ఎవరికి తగ్గు వచ్చినా మనోడు తీర్చాలా? తృప్తిపడిపోయాడు. జనానికి న్యాయం చేస్తున్నావు సరే, నీ బిడ్డలు ఏమైపోతున్నావు అది తెలుస్తలేదు. ఎంత గౌరవం అండి. నెంబర్ 1 లోతులో నేను చెప్తున్న లోపం ఏంటి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అన్న ప్రేమ అనుబంధం ఏం డెవలప్ అవ్వదు, వస్తాడు పోతాడు అంతే. ఒక ఎమోషనల్ ఎఫెక్షన్ ఏమి ఉండదండి. 2వది అనుభవాలు రావు. ఎన్ని వాక్యాలు విన్నా, ఓహో మన అనుభవం ఇది, మన స్టాండర్డ్ ఇది, మనం ఇది చెయ్యాలి, మన రేంజ్ ఇది, మనం ఇక్కడికి దిగకూడదు, అయ్యేం పెరగవు. వచ్చితే ఇక్కడ దాకా అబ్రాహాం ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు సొంతం ఉన్నాడు, ఎక్కడున్నా ఒకటే, వాడికి ఇబ్బంది ఏమి లేదు. నేను అబ్రాహాము గృహంలో ఉండగా ఏ పాపం చేయలేదు, సుధం వచ్చా కూడా చేయలేదు. నువ్వు మంచుడివే, అక్కడ తప్పుడు పని ఏం చేయలేదుగా. మీ హృదయంలోనికి చొచ్చుకెళ్ళిపోవాలి ఉపదేశం. ఈ అనుభవాలు నరనరాల్లో పట్టేసుకోవాలి మిమ్మల్ని. ఒక పెళ్ళికి వెళ్తే, ఒక ఫంక్షన్కి వెళ్తే, అక్కడికి వెళ్తే, హే ఇది మన కాదు కదా, చిచ్చి ఇది మన కరెక్ట్ కాదు కదా, నీ మనసులో ఆత్మ రగిలిపోతుండాలి. యూ కెనాట్ సింప్లీ కీప్ వైట్. యూ కెనాట్ కాంప్రమైజ్ విత్ ద సిచ్యువేషన్స్. మన రేంజ్ అది కాదు. అబ్రహాము గుడారంలో పెరిగినోడికి ఆ క్వాలిటీ ఉండాల్సిందే. మరొక మాట చదువుతాను చూడండి, 14వ అధ్యాయం 11-12 చూడండి. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఏమైంది చెప్పండి? మనోడిని చెరపట్టబడ్డాడు అనండి. ఎవరితో పాటు? భార్యా బిడ్డలతో పాటు. ఇంకా ఎవరితో పాటు? ఏ రాజుగారు అండ చూసుకొని, మనకి ఇక్కడ ఫుల్ సపోర్ట్, కింగ్ మన పక్షం అండి, పోస్టింగ్ మనకే ఇచ్చాడు, నాన్ లోకల్ అయినా సరే మందే. నువ్వు ఎవరిని చూసి మురిసిపోతున్నావో ఆ రాజుగారికే దిక్కులేదు, దాన్ని పట్టుకుని. అందుకనే రాజుల సహాయం వ్యర్థం అన్నాడు యేసుబాబు. వాడి భార్య బిడ్డలకే దిక్కులేదు. రాజు మేసం మేలేసి నమ్మకే నుంచి పెట్టాడు, భార్యను ఎత్తిపోయాడు పక్కన వచ్చి. ఇంకేంట నీ పోజు? ఓరి రాజా, నీ భార్య బిడ్డలనే కాపాడుకోలేకపోతే రాజ్యమునేమి కాపాడేదవరా నీవు? వాడు భార్య బిడ్డలు ఎత్తిపోయారు, ఈడి భార్య బిడ్డలు ఎత్తిపోయారు, మొత్తం అందరు జైల్లో కూర్చున్నారు. నేను అన్నాను, మొత్తం అందరూ వారి చెరలో ఉన్నప్పుడైనా మనోడికి పశ్చాత్తాపం రావాలా వద్దా? మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రేమ లేదు. 2వ పాయింట్ అనుభవాలు రావు. 3వ పాయింట్ పశ్చాత్తాపం. ఇది మామూలు దెబ్బంటారా? భార్య బిడ్డలను చెరపట్టేశారండి, శత్రువుకి బందీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు శిక్షిస్తారో, గాయపరుస్తారో, అవమానపరుస్తారో, పాడు చేస్తారో తెలియదు, వాళ్ళ కస్టడీలో ఉన్నారు భార్య బిడ్డలు. ఇది ఎంత దుఃఖంగా ఉండాలండి, ఎంత బాధ ఉండాలండి. నా నిర్ణయం తప్పురా, అసలు ఆయన దగ్గర నుంచి బయటికి రావాల్సింది కాదు, మనం వస్తే వచ్చాం, ఇప్పటికే నేను వెనక్కి వెళ్ళిపోతారు, మొత్తం తప్పు చేసేసామరా బాబు. నీకున్న పోస్టింగ్ని బట్టి నీకు పశ్చాత్తాపం రాలేదేమో, కానీ నీ భార్య బిడ్డలతో పాటుగా చెరపట్టబడినప్పుడైనా నీకు పశ్చాత్తాపం రావాలిగా, నీకు దుఃఖం రావాలిగా, నీకు కన్నీరు రావాలిగా. నేను చెప్తున్న ఒక్కొక్క పాయింట్లోకి మీరు వెళ్ళిపోండి. ఎస్, నాకు గాయం కలిగింది, నాకు నష్టం వచ్చింది, అప్పుడు నేను పశ్చాత్తాపడ్డానా, రియలైజ్ అయ్యానా లేదా, ఒకసారి నా నిర్ణయాలు సమీక్షించుకున్నానా, ఒకవేళ ఇలా జరిగింది కదా, ఇలా చేసి ఉండాల్సింది కాదేమో, ఇలా చేస్తే బాగుండేదేమో. ఆలోచన రాదా అసలు?
వివేచన కోల్పోయిన క్రైస్తవ్యం ఉండకూడదు మనం. అయ్యో నా జనులకు తెలివి లేదు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. వచ్చి ప్రమాదం మీద పడిపోతుంది అర్థం కాకపోవడం ఏంటండి? నేను చెబుతున్న మాట విను, పశ్చాత్తాపం నీకు కలుగుతుందా లేదా? చెరపట్టబడ్డప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు నీకు బాధ కలగట్లేదా? దుఃఖం రావట్లేదా? మనం ఈ పొరపాటు చేసాం, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, అందుకే ఇలా జరిగింది, దీన్ని మార్చాలి అని నీకు అనిపించదా? చెరపట్టబడ్డాడు కానీ అసలు ఆ ఫీలింగ్ లేదండి క్యాండిడేట్లో. ఇప్పుడు చెప్పనా, అబ్రహాం ఇంట్లో ఎలా ఉన్నాడో సొదోమాలో ఎలా ఉన్నాడో చెరలో కూడా అలా, అది కదా ఫీలింగే లేదు. అది మనిషా రోబోట్ అండి? ఏంటండి అసలు మనిషి? నాకు అర్థం, అదే ఫీలింగ్లు ఏమి ఉండవా? ప్లాస్టిక్ నవ్వు, ఆ బొమ్మకు నవ్వు ఎలా పెడతారు, నవ్వు ఆ బొమ్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏంటిది? అరే మనుషులం సార్, అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమ, దేవుని కోపం, పశ్చాత్తాపం, దుఃఖం, దిగులు, బాధ, ఎప్పుడు ఒకటేంటి? ఆరాధన అంటే, ప్రార్థన అంటే. నన్ను పట్టుకొని ఒకడు అంటాడు విజయనగరంలో, ఏంటి క్రిస్మస్ కోసం కూడా ఎడతాడు, ఆడేనా? అడిగి ఎంత బాధ వచ్చేసిందో. ఎప్పుడు ఒకటే పద్ధతి. సా అన్న దగ్గర ఇటు చదువుతాడు, బో అన్న దగ్గర ఆడు చదువుతాడు, ఇక పుస్తకమే. ఒక ఉద్యమం కానీ, ఉద్రేకం కానీ, దుఃఖం కానీ, వేదన ఏమున్నావు సార్? ఎప్పుడు సెట్ చేసి పెట్టిన స్పీడ్ ఒకటి ఉంటుంది, దాంట్లో అలాగే దొరుకుంటూ వెళ్ళిపోతాను కీ ఇచ్చిన బండి లాగా. అటు తిరుగుతాం, స్పీడ్ పెరుగుతాం, ఏముండదు, అంతే బండి. ఈ బాబు అలాంటి బాబులాగా ఉన్నాడండి. ఎవరా బాబు? ఏం పేరు? బాబు అంతలోతో ఈ మనిషి ఏసారి క్యారెక్టర్ నాకు అర్థం అవ్వదు. చాలా బాధపడిపోతాను నేను ఇతను చదివినప్పుడల్లా. ఈడ్చుకొడతా 2-3 అధ్యాయులు ఉంటాడు క్యారెక్టర్, కానీ బొరపడిపోతుంది నాకు అతను చదివినప్పుడల్లా. ఒక్క నిర్ణయం తెలివైంది కదండి. సరే సత్యం అందులో పడ్డావు, ఎవడో ఒకటి తప్పించుకొని వెళ్ళి అబ్రహాం చెప్పాడు, అయ్యా మీ ఓడి చెరపట్టబడ్డాడు సార్. మా బాధ అని తెలిసినా పోయినోడు అలా పోతాడు ఒకరు. ఆడు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేసినా ఆడిని కన్నందుకు సార్ మీ ఓడు అక్కడ ఉన్నాడు అంటారు ఇప్పుడు మమ్మల్ని. ఇప్పుడు అది కాదు మా ఏడు, అబ్రహాం మా ఓడని ఈడండో. ఒకప్పుడు అబ్రహాం దగ్గర ఉండేవాళ్ళు ఉండి, ఇప్పుడు మేము వేరుగా ఉంటున్నాం సార్ అంటాడు ఈడు. ఈడిగా ఎఫెక్షన్ కానీ, అనుబంధం కానీ, జపన్యా మా ఓడని ఈడండో. కానీ ఈడు చేసిన పనికి మాలిన పనులు చూసి బయట చెప్తారు, సార్ మీ ఓడేంటి సార్ అంటాడు. ఇప్పుడు సిక్కు వచ్చి అది కదా నాకు, మనం మీ ఓడు కలిసారు సార్ అంటాడు. ఎప్పుడో మన దగ్గర పానేసాడు పోయాడు. అయినా సరే జనం అంటారా మీ ఓడు ఏంటి సార్, మీ ఓడు ఊరేదే. అయితే నేను చెప్పనా, ఆడు నా ఓడు అని చెప్పుకుంటా, గాడికి ఇబ్బంది అయినా నాకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆడి కోసం ఎడుతున్నాం మరి, ఎట మర్చిపోతామండి. అబ్రహాంకి ఎవడో చెప్పాడు మీ ఓడు చెర్రపట్టబడ్డాడు, వెంటనే ఉగ్రత వచ్చేసింది అబ్రహాంకి. ఎవడరా నా కొడుకు మీద చెయ్యాడు? 318 మందిని వెంట పెట్టుకొని వచ్చేసి టకా మొత్తం రాజుల్ని చెత్తకొడి పడిచాడు వేసి రక్తం ఇచ్చి. ఈడి పుణ్యమంట ఆ రాజుగారి కూడా విడుదల వచ్చింది. మొత్తం అందరిని, భార్యల్ని, బిడ్డల్ని, రాజులను చిల్లిగా పోకుండా విడిపించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి లోతు? ఆనాడు ఏడవలేకపోయిన ఛాన్స్ మళ్ళీ రాదు, అసలు మళ్ళీ వచ్చింది ఛాన్స్. ఈ ఛాన్స్లను ఉపయోగించుకోవాలి వద్దండి. తెలివి, బుద్ధి, జ్ఞానం ఇంత ఉన్నవాడు, ఇంగితం ఉన్నవాడు. అబ్రహాం వచ్చింది, అన్న అమ్మాయి జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అని చెప్పి వాళ్ళ ఆస్తులు అన్నీ అప్పచెప్పి వెళ్ళిపోతుంటే సైలెంట్గా ఉంటాడు ఏంటంటే అసలు నాకు అర్థం అవుతుంది. ఆ ఒక్క పాయింట్ పట్టుకొని కొట్టేయాలని పెద్ద నాకు. నువ్వు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడతావు లేదని కొట్టాలి పట్టుకొని. నాకంత బాధ వచ్చేది. నువ్వు అవును సార్, నాకు ఎంత బీపీ వచ్చేస్తుందంటే, అవునండి కొన్ని సార్లు మౌనాన్ని భరించలేము. మీరు ఎస్తేరు దగ్గర మొద్దుకే ఉన్నాడు, ఈ సమయమందు మౌనం ఉంటే నీవు నింటి వారు నాశనం అయిపోతారు. మౌనం ఉన్నందుకే ఎస్తేరం ఏ తప్పు చేయాలి సైలెంట్గా ఉండిపోతుంది. అక్కడ చట్టాలు మారిపోతాయి, రేఖలు తగ్గిపోతాయి. సైలెంట్గా నువ్వు మౌనంగా ఉంటే నాశనం అయిపోతావు. నోరు తెరవ, మాట్లాడు, డూ సంథింగ్. దేవునికి మహిమ కలుగును గాక. 4వ పాయింట్ చెప్పేది ఏంటంటే, అతనికి కృతజ్ఞత లేదు.
నువ్వు కాదనుకుని వచ్చేసినా నీ పేరు చెప్పగానే పరిగెత్తుకుని వచ్చాడు, ప్రాణాలు అడ్డేసి యుద్ధం చేశాడు. నువ్వు కోల్పోయినటువంటి సమస్తాన్ని యుద్ధంలో నువ్వు సావు తప్పి కనులొట్టబడి నేను తీసుకొస్తామే గొప్ప. నీ భార్యను నీ బిడ్డల్ని మరి మురికి అంటకుండా జాగ్రత్తగా తీసుకొస్తామే గొప్ప. నువ్వు కోల్పోయిన యావదాస్తిని కూడా తెచ్చి మళ్ళీ చేతిలో పెడతావు, చిన్న విషయం ఏంటండి? కోల్పోయిన సమస్తాన్ని యుద్ధం చేసి చేతిలో పెట్టి ప్రతిఫలం ఆశించకుండా, కనీసం రూల్స్ పెట్టకుండా, కనీసం హెచ్చరికలు చేయకుండా, కూలి పనికి వచ్చినోడు కూలి పని చేసుకొని అయ్యా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయినట్టుగా అన్నీ అప్పగించేసి వెళ్ళిపోతుంటే నానా అని కాళ్ళ మీద పడిపోవాలి కదా నువ్వు. మరి ఏమనుకోకుండా కానండి, ఇది అనిపోతానిపోయాడు ఆనాడం లేదు, ఈ అమ్మ ఇయ్యాలని మాట్లాడాలి కదా. ఎవరు ఈ అమ్మ? మిమ్మల్ని కూడా అంటాను మరి నేను. మరి మా ఆయన గారి నేను మేము లోపడాలి కదండి బాబా, ఈ గారండి అలాగంటే బైబిల్ చెప్తుంది కదండి. ఆ లోపడిపోయి సోదోమోకి వెళ్ళిపోయావు కదా అప్పుడు. మరి అక్కడ నానా బాధలు పడ్డప్పుడన్నా నువ్వు చెప్పాలి కదా. పెళ్ళి ఎందుకు చేశారు యేసుబాబు మీకు? పదాకి ఇదే పని అండి, ఇంకా పెళ్ళంటిది బుర్రం చేసి. యేసుబాబు ఏం చెప్పాడు? వారిలో ఒక్కడు పడిపోయినప్పుడు ఇంకొకరు లేపవలను కదా. ప్రార్థనా జీవితంలో, పరిచర్యలో, పరిశుద్ధిలో నీ భర్త పరిశుద్ధులు పడిపోయాడు, లేపో. ఒకటి నుంచి మైకెట్టుకొని నువ్వు పాపి అంటాం కాదు. కొంతమంది భార్యలు భర్తలు బయటకు వెళ్ళగానే మీ నాన్న బాబాయ్ మీకు ఏం తెలిసి బాబు ఎన్ని బాధలు పడుతున్నాను, మెల్లిగా పిల్లల దగ్గర మొదలెడుతుంది, రేపొద్దున రోడ్డు ఎక్కేద్ది. క్యారెక్టర్ అదే కదా. ఇంకా ఏ క్యారెక్టర్? ఎదుటి వ్యక్తిని దోషిని చేయటమే క్యారెక్టర్. కానీ బైబిల్ చెప్తుంది వారిలో ఒకడు పడిపోయినప్పుడు మరొకడు లేపవలెను కదా. భార్య ప్రార్థించడం చల్లారుతుందా? భార్య ప్రేమలో చల్లారుతుందా? భార్యలో సమర్పణ తగ్గుతుందా? ఆ స్థితి నుంచి భర్త లేపగలగాలి, ఆ పొజిషన్లో భర్త ఉండాలి. ఒకవేళ భర్త తగ్గుతున్నాడా భార్య లేపాలి. అందుకోసం కదండి మాట్లాడితే ఆడవాళ్ళకి ఏదో పెద్ద ఆయుధం. మరి భర్తకు లోపడమని చెప్పాడు కదండి దేవుడు. సీరియస్ పాయింట్ ఏంటి తెలుసా? వీళ్ళకి కూడా భక్తి మీద అంత సీరియస్నెస్ ఏమి లేదు. ఆ కార్డును అడ్డేసి వాడుకుంటున్నారు అంతే. అవసరం దేవుని కన్నా ఎక్కువ లోపడమని చెప్పాడా? అన్ని విషయాల్లో లోబడు, కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏం చేయాలి? ఏమంటే మనం ఇలా చేయకూడదండి, ఇది మన క్షేమం కాదండి, ఇది తప్పు అండి, ఇది మన బిడ్డలకు ఆశీర్వాదం ఇవ్వదండి, ఇది భవిష్యత్తుకు మంచిది కాదండి. అరే నువ్వు మాట్లాడాలి కదా. అసలు నీకు ఒక నోరు, మాట్లాడే శక్తి, ఆలోచన జ్ఞానం ఎందుకు పెట్టాడు దేవుడు? నువ్వు ఒక మరబొమ్మవా? మెషిన్ వా? నువ్వు కంప్యూటర్లో కమాండ్ ఇస్తే పని చేయడానికి. మొన్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాడు, అది వంట మిషన్ అండి. అన్ని కంప్యూటర్లు అన్ని దానికి చెప్పేసి అన్ని గిన్నెలు వేసేసాడు, అన్ని కస నొక్కాడు 5 నిమిషాలు. ఇక అంతే తక్కువని ఇలా వచ్చింది. ఒకటి కైలలో నీళ్ళు పోసేసి నూనె పోసేసింది, అదే ఇలా వచ్చింది. పోపులు పడిపోయినాయి, ఇంకో డబ్బులు వేసింది, కూరగాయలు పడిపోయినాయి, అదే తిప్పేస్తుంది, అదే ఊపేస్తుంది, అదే కారం వేసేసింది, గిరగిర తిప్పింది, ఇలాగ వచ్చేసింది, కూర పక్కన పడిపోయింది. ఇన్ని బాగానే ఉన్నాయి కానీ ఉప్పు కొంచెం తగ్గింది. చెప్తే దానికి అర్థం అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈసారి మిషన్లో మనమే ఉప్పు ఎక్కువ వేసుకోవాలా. భార్య అది కాదు కదా, నువ్వు యంత్రం కాదు కదా. నువ్వు అప్పుడంటే మరి ఆయన గారు నేను కాదనలేదండి, ఇంకెళ్ళి మరి వెళ్ళిపోయావండి. మరి వెళ్ళిపోయావు సొదొమలో, నీకు ఇన్ని అనుభవాలు, నీకు బాధ కలగట్లేదా? ఆ పరిస్థితులు చూస్తే వేదన కలగట్లేదా? ఒక బలిపీఠం కనపడాల, బరియల్పరం కనపడాల, దుఃఖం లేదు, పశ్చాత్తాపం లేదు, నడిపింపు లేదు, రోజు మనసు నొప్పించుకొని బతకాల్సి వస్తుంది. ఇప్పుడు అబ్రాం గారు వచ్చారు, యుద్ధం చేశారు, విడిపించారు, వెళ్ళిపోతుంటే ఏమండి నాన్నగారితో వెళ్ళిపోతామండి, ఇక్కడ మనకు క్షేమం కాదండి, వాళ్ళు మనల్ని చేర్చుకుంటారండి, పోనీ మీకు మొహమాట ఉండిస్తే నేను అడుగుతానండి, నేను కాళ్ళ మీద పడతాను, ఈ పక్షంగా మాట్లాడొచ్చు కదా నువ్వు. నీది కూడా భాగస్వామ్యం ఉంది. కృతజ్ఞత లేదు, పశ్చాత్తాపం లేదు. నెక్స్ట్ 19వ అధ్యాయం 12వ వచనం. ఈ బాబుని అడుగుతున్నాను, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వచ్చారు కదా బాబు, లోతు ఇక్కడ నీకు ఎవరున్నారు? ఉన్నవారినే పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాడు బాబు, ఇంకెవరున్నారు కొత్తగా? అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పాయింట్ ప్రేమ లేదు, రెండవ పాయింట్ అనుభవాలు రాలేదు, తర్వాత పశ్చాత్తాపం లేదు, 4 కృతజ్ఞత లేదు, ఇప్పుడు
ఫలం కూడా లేదు, ఒక్క ఆత్మను సంపాదించాల. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడే, సాక్ష్యం కాపాడుకున్నాం సార్, సొదొమలో ఉన్నాం, చిచ్చి మురికి అంటలేదు సార్, యెహోలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాం బ్రదర్. కాకపోతే బ్రదర్ ఒక్క ఆత్మ కూడా సంపాదించాల బ్రదర్. సోకాళ్ళు పరిశుద్ధులారా ఆలోచించండి ఒకసారి, మీరు తప్పు చేయలేదు, కరెక్టే. ఉద్యోగం చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, బతికే చోట కానీ మీ సాక్ష్యం బాగుంది, వెరీ గుడ్, మీరు ఎక్కడ పడిపోలేదు, వెరీ గుడ్. కానీ ఒక ఆత్మను సంపాదించగలిగావా? స్ట్రైట్గా అడుగుతున్నాడు, ఈ పట్టణం మందు నీకు ఎవరైనా ఉన్నారా? ఇంకనూ ఎవరైనా నీకు ఇక్కడ ఉన్నారా? నీకెవరైనా ఉన్నారని పన్నుగట్టుకు అడిగేది ఎందుకని? అబ్రహాం 5 ఉంటే కాపాడుతా ఉన్నాడు, వీళ్ళేమో 4 కనపడుతున్నారు. అబ్రహాం 5 అని చెప్పాడే, వీళ్ళేమో 4 ఉన్నారే, ఎవడన్నా మిస్ అయ్యాడంట, ఉండే ఉంటాడు అక్కడ. ఇంకా ఉన్నాడా? మీ 4 ఆ ప్రార్థన మీద ఎంత గురి చూసారా? అబ్రహాం మాట మీద ఎంత పట్టు, ఎంత సీరియస్ తీసుకున్నారు అది. 5 ఉంటారయ్యా, కొంచెం చూడు, 5 లెక్కేసుకుంటే 4 ఉన్నారు వీళ్ళు. ఇంకెవడన్నా ఉన్నాడా? అబ్రహాం ఎందుకు చెప్పాడా మరి? అబద్ధం చెప్పాడా? ఈ 4 కలిసి ఒక్క నన్ను సంపాదించకపోతారని ఆయన నమ్మకం. నేను నా ఇంట్లో 318 సంపాదించాను నేను ఇక్కడ. వాళ్ళేమో యెహోవా యుద్ధాలు చేసే సైనికుడిగా కూడా తయారు చేశాను, నువ్వు ఒక్కరు కూడా సంపాదించలేదు అక్కడ. ఎంత చెడ్డ నా కొడుకే కదా, ఒక్క ఆత్మను సంపాదించి ఉంటాడు అనుకున్నాడు అబ్రహాం. లేదు అక్కడ ఆ విషయం. వీళ్ళారా చూడండి, మీరు ఈ ఫలితాలన్నీ చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5 క్వాలిటీ ఆత్మల సంపాదన ఫలం లేదు. ఓకేనా? ఎన్ని క్వాలిటీస్ వచ్చినాయి? ప్రేమ లేదు, అనుభవాలు రావు, ఫలం లేదు. ఇప్పుడు ఫస్ట్ చదివే వాక్యం 17, అది చదవండి. 19, 17. చాలండి, ప్రభు అలాగూ కాదు. దీనికి ఏంటి అర్థం చెప్పండి? ఇంత జరిగిన మార్పు లేదు. నెంబర్ 1 ప్రేమ లేదు, తర్వాత అనుభవాలు నేర్చుకోవట్లేదు, తర్వాత పశ్చాత్తాపం లేదు, తర్వాత కృతజ్ఞత లేదు, తర్వాత ఫలం లేదు. ఇప్పుడేంటి చెప్పండి? మార్పు లేదు. ఇన్ని జరిగినాయిగా. వాళ్ళు బయటకు వచ్చి చేయబెట్టుకొని బరబర లాక్కొచ్చేస్తున్నారు. వాళ్ళు తొందర రారా, ఉగ్రత వచ్చేస్తుంది, అగ్ని వచ్చేస్తుందిరా, పారిపోదాం రారా అని చెప్తే ఇంకా అటు ఇటు చూస్తుంటే చేయబట్టుకొని వాళ్ళే లాక్కొచ్చారు. లాక్కొచ్చినా సరే అన్నాడు, ప్రభు అలా కాదు ప్రభు, అది అక్కడ కష్టం అండి, ఇక్కడ బాగుంటుందండి, ఈ ఊరు దగ్గరగా ఉన్నది, అక్కడ నేను బ్రతుకుతును. ఇంకేం బతికేస్తావరా బాబు, నువ్వు సొదొమలో బతికేసావు. ఇంకా ఆశ తీరలే చూడండి, ఇంకేదో చేద్దామనే. ఇక్కడికి వచ్చినా సరే సొంత నడిపింపే, సొంత చిత్తమే, సొంత ఆలోచనే. దీనికన్నా ముందు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చాను నేను. ఆ వచనంలో, పై వచనంలో 15, 16 వచనంలో లోతు తడవు చేశాను అంటాడు కదా. వాళ్ళు చేయబట్టుకొని లాక్కొస్తుంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తడవు చేశాడు. 6వ పాయింట్ అది. తడవు ఆలస్యం చేస్తాడు, ఇంకా తీరుబాటు, ఇంకా సొద్దు. ఏముందరా బాబు సొదొమలో, ఎప్పుడెప్పుడు బయటపడిపోదామని ఉన్నాను నీకు. దేవుడే దిగొచ్చి బయటికి లాక్కెళ్తానంటే ఇంకా తడివేసుకుంటాడు. ఏంటో రా బయటికి రా అంటే ఎదుగుతాడు. ఇక లేట్ అవుతుంటే చిరాకు చేయబట్టు లాక్కొచ్చారు వాళ్ళు. అంటే ఇంత నష్టం కలిగినా, ఇంత దుఃఖం కలిగినా, ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా చెప్పండి, ఇంకా అక్కడే. ఇప్పటికైనా నేను అంటున్నాను, పరిస్థితులు మీకు అర్థమవుతున్నాయి, మీ లోపములు వాక్యం అనే అర్థంలో మీకు కనబడుతున్నాయి. దాన్ని మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి నువ్వెందుకు తడవు చేస్తున్నావు? ఇప్పటికే జరిగిన నష్టం చాలదా? ఇప్పటికే ఆలస్యం అయిపోలేదా? ఇప్పుడే కోల్పోలేదా? ఇప్పటికే దూరం అవ్వలేదా? ఇంకేంటి ఆలస్యం? దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను బిడ్డలారా, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ ముందడుగు వేయాలో, ఏ మార్పు చెయ్యాలో, ఏ మంచి క్రియ ప్రారంభించాలో దానికి తడవు చేయకండి. ఇక్కడే తీర్మానం చేసేయండి, వెంటనే నిర్ణయానికి రండి. అప్పుడు 7వది చివరిది,
ఇంకా స్వచిత్తాన్ని వదిలిపెట్టాల, మార్పు రాలా. అలా కాదు ప్రభువా, నేను ఎంపిక చేసుకున్న దానివల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇప్పటికైనా దేవుడు చెప్పిన చోటుకి వెళ్దాం, దేవుడు అక్కడ బొమ్మని అక్కడికే పోదాం, ఆ పర్వతం మీదకి వెళ్దాం. ఆ పర్వతం మీదకే వెళ్తే ఈ పిచ్చి మొఖాలకే పాపిష్టి తలుపులు వచ్చాయి కాదేమో, ఆత్మ నడిపింపు వచ్చేదేమో, వాళ్ళకి దేవదూతల పరిచర్య దొరికేదేమో, పరిశుద్ధుల సహవాసం లభించేదేమో, వారికి మేలు చేయగలిగిన వారు, వారి జీవితాన్ని కాపాడగలిగిన వారు, విడిపించగలిగిన సమీప బంధువులు దొరికేవారేమో. ఏం జరిగేదో, నీ కొరకు ఏమి దాచి ఉంచినందున దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు. అక్కడ ఏం సిద్ధపరచాడు నీ కోసం? ఏ దేవుళ్ళకి పంపించినప్పుడు నీకు అక్కడ సిద్ధపరచలేదా? నేను చూపించిన త్రోవలో వెళ్ళమని అబ్రహాంకి చెప్పినప్పుడు ఆ త్రోవలో ఐశ్వర్యాన్ని సిద్ధపరచలేదా? అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు నీకు సెలయేర్లు సిద్ధపరచలేదా? దేవుడు చెప్పిన త్రోవలో వెళ్తే నీకు ఆయన సిద్ధపరిచిన ఏ మేలు దొరికేదో, ఏ స్వాస్థ్యం ఉందో, ఏ ఆశీర్వాదం ఉందో, ఏ అభిషేకం ఉందో, మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ సొంత నిర్ణయమే. అలా కాదండి, ఇది బాగుందండి, నీ ఎంపిక పనికి మళ్ళీ అయ్యే కదరా నీకు ఇన్ని బాధలు, మళ్ళీ నీ సెలక్షనే, మళ్ళీ నీ తెలివే. నేను చెప్తున్నాను, స్వచ్ఛత్వం ఇంకా చావలేదండి, సొంత ఆలోచన ఇంకా చావలేదండి. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం అని నేను దేవుని సేవకునిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. చాలా డేంజర్. స్వచ్ఛత్వాన్ని చంపేసుకోండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మీ ఇంట్లో ఏ కుర్చీ కొనుక్కోవాలో, ఏ సోఫా కొనుక్కోవాలో, ఏ కూర వండుకోవాలో అది మీ ఇష్టమే, కానీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మీ ఇష్టాలు కావు. 100% దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపకు అప్పగించుకోవాలి, దైవ జనుని ఉపదేశపు క్రమంలోనికి రావాలంతే. మీ నిర్ణయాలు ఏంటి అసలు? మీ చిత్తం ఏంటి అసలు? ఏదైనా ఆత్మ జీవితానికి, సంఘానికి, పరిచర్యకు సంబంధించిన నిర్ణయం అయితే అందులో మీ నిర్ణయం ఉండకూడదు. దేవుని చిత్తం, ఆత్మ నడిపింపు, దైవ సేవకుని యొక్క నడిపింపు మీకు చాలా అవసరం. స్వయంగా చేతులు పట్టుకొని ఈడ్చుకొచ్చి పారిపోండ్రా బాబు అంటే అలా కాదండి, ఇక్కడికి వెళ్దామండి, అక్కడ బాగుంటుందండి. ఇంకా నీ చిత్తం ఏమిటయ్యా? ఇప్పటికీ స్వచిత్తాన్ని చంపుకోలేదు. చిత్రం తెలుసా? సొదొమలో నుంచి బయటకు వచ్చారు. ఎందుకని? సొదొమలో ఉంటే నశించిపోతారని. బయటకు వచ్చేమని బాగుపడ్డారా? భార్య ఏమో దారిలోనే పోయింది, బయటకు వచ్చే సర్వభ్రష్టులు ఇల్లు అయిపోయారు. ఇప్పుడు సొదొమలో ఉండి నువ్వు నష్టపోయింది, బయటకు వచ్చి లాభపడింది ఏముంది? ఇప్పుడు ఇంకా ఇన్ని ప్రసంగాలు వింటున్నావు, ఇంత ఆరాధనలో పాలు పొందుతున్నావు, ఇన్ని హెచ్చరికలు, ఇన్ని గద్దింపులు, ఇంత ఉపదేశం వింటున్నావు. నేను అంటున్నాను, ఇప్పటికైనా నీలో స్వచ్ఛత్వం చచ్చిపోయిందా లేదా? సొంతంగా నీవే నిర్ణయాలు తీసుకునే పద్ధతి మాన్తావా లేదా ఇప్పటికైనా? లేకపోతే పర్యవసానం ఏంటి? భార్య చచ్చిపోయింది, కూతుళ్ళు చెడిపోయారు, మోయాబీయులో అమ్మోనిలని భ్రష్ట సంతతి ఈ రోజుకి ప్రపంచానికి మిగిలారు. ఆ కూతురు చేసిన పాపిష్టి కార్యం చెప్పడానికి కూడా ఇబ్బందే. అలాంటి పని చేశారు వాళ్ళు. చేస్తే అది జరిగిన సుమారు కొన్ని 100 సంవత్సరాల తర్వాత వచ్చాడండి మోషే. అవును కదా? ఇది ఏ కాలం? అబ్రహాం కాలం, తర్వాత ఇస్సాకు కాలం, తర్వాత యాకోబు కాలం, ఆ తర్వాత యోసేపు కాలం, ఆ తర్వాత 400 సంవత్సరాల బానిస కాలం. అంటే ఈ కనీసం 200-300 సంవత్సరాలు వేసుకున్నా, ఇక 400 సంవత్సరాలు వేసుకున్నా, ఇది 500-600 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మోషే ద్వితీయోపదేశకాండం 32లో ప్రార్థన చేస్తూ, అమ్మో సొదొమ ద్రాక్షవల్లి చేదు ద్రాక్ష, అది కారు ద్రాక్ష బాబోయ్, వారి తండ్రులు ద్రాక్షలు తిన్నారు, పిల్లల పళ్ళు పులిసిపోయింది అంటున్నాడు. ఆ మాటలు ఎంత అర్థం ఉందండి? అంటే వాళ్ళు తప్పు చేశారు, ఫలితం పిల్లలు అనుభవిస్తున్నారు. వాళ్ళ దుందుడుకు చర్య అమ్మోనీయులు, మోయాబీయులు. ఈ దరిద్రమంత ఏంటంటే భూమి మీద ఈ రోజుకి కంటకింపు జనం, ఈ రోజుకి ప్రమాదకరమైన ప్రజ, ఈ రోజుకి సమస్యాత్మక ప్రాంతం. ఏంటి ఫలితం? ఆ ఇద్దరు చేసిన పనికి మళ్ళీ పని. మోషే ప్రార్థనలో ఏడుస్తున్నాడు. మోషే ఆ కాలంలో మోషే లేడు అసలు. మోషేకి 400-500 సంవత్సరాల క్రితం ముచ్చటది. కానీ మోషే అంటున్నాడు, బాబోయ్ అది భయంకరమైన ద్రాక్ష, అది చెరు ద్రాక్ష, అది కారు ద్రాక్ష, వారు పండ్లు తిన్నారు, మా పనులు పులిసిపోతున్నాయి బాబోయ్. అంటే ఎన్ని తరాలకి కూడా దాని ప్రభావం కనపడుతుంది. ఇంకా ఆ నష్టం
ఆ చేదు కనబడుతుంది. ఇంకా ఎంత నష్టం అండి. నేను చెప్తున్నాను, కనీసం మీ పిల్లల తరాలైన వాళ్ళైనా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మహిమలో ఉండాలి, దేవుని కృపలో నడిపించబడుతున్న తరాలుగా ఉండాలి. మన ముందు జనరేషన్స్ని ఒక దీవెనగా విడిచిపెట్టాలి ప్రపంచానికి, మన బిడ్డలు సమాజానికి. నేను అంటాను, ఇప్పుడు మన చేతికి ఇంకా అంది రాలేదో, మనకు ఉపయోగపడలేదేమో, కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు దీవెనగా మారాలి. లెట్ దెమ్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ ద జనరేషన్స్. అట్లీస్ట్ వాళ్ళొక దీవెన అవ్వాలంటే నీవు నడిపింపులో ఉండాలి, నీవు ఉపదేశానికి అప్పగించుకోవాలి, చూపించిన క్రమంలోకి రావాలి, ఇంకా స్వచ్ఛత్వం చచ్చిపోవాలి, జరిగిన పొరపాట్లకు సంబంధించి పశ్చాత్తాపం రావాలి, పొందుకున్నటువంటి మేలుకు సంబంధించి కృతజ్ఞత కలగాలి, ఇంకా నిర్ణయం తీసుకోవటానికి తాత్సారం చేయకూడదు, తడవు చేయకూడదు. ప్రభు చూపించిన మీ పరుగులు ఎత్తుకుని నడవాలి. లోతు విధానం వల్ల వచ్చిన పర్యవసానం ఏంటి? సర్వనాశనం అయిపోయింది కుటుంబం, శాపం మిగిలింది భూమి మీద. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మీ దైనందిన జీవితాలు, మీ వస్త్రధారణ, మీ భోజనాలు, మీ కుటుంబ సంబంధాలు, ఇవన్నీ వాక్యోపదేశానికి అనుకూలంగానే ఉంటున్నాయా? ఏమన్నా భిన్నంగా ఉన్న మనసు నొప్పించుకుంటూ అందులోనే ఉంటారు, కానీ బయటికి రారా? ఇప్పటికైనా అబ్రహాం కూడా రండి, నడిపింపులోకి రండి, స్వచిత్తాన్ని చంపుకోండి, దైవ చిత్తానికి దేవుడిచ్చిన దైవజన నడిపింపుకి అప్పగించుకోండి. మీరు మీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన చేద్దాం.